వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మొన్నేమో కుమార్ అని చెప్పి ఒక వ్యక్తి గురించి జలమండలి దీంట్లో జిఎంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఆస్తుల విలువ చూస్తే 100 కోట్లు అని చెప్పి మాట్లాడుకున్నాం. అది అయిన తర్వాత ఇంకో కథనంలో చట్టం వీళ్ళందరికీ భయపడుతోందా, రెవెన్యూ రికవరీ యాక్ట్ అనేది ఎందుకని అప్లై చేయట్లేదు, ఎందుకని వీళ్ళని ఇంకా ఉద్యోగాలను ఉంచుతున్నారు, 100 కోట్ల అవినీతి బయటకు వస్తున్నప్పటికీ కూడా ఎందుకు అరెస్టులు జరగడం లేదు, ఎందుకని వాళ్ళని పక్కన పెట్టి ఆస్తులన్నీ కూడా స్వాధీనం చేసుకోవట్లేదు అన్నటువంటి ప్రశ్న, చట్టం వీళ్ళకి భయపడుతోందా అనేది నిన్న మొన్న అనుకున్నాం. ఇది రోజు అనుకోవడం పక్కన పెట్టేయడం అయిపోతుంది మనకి. ఎందుకనంటే ఒక సాధారణ ప్యూన్ నుంచి కలెక్టర్ వరకు కూడా, ఒక ఐఏఎస్ వరకు కూడా ఆల్మోస్ట్ ఈ రకంగానే అవుతోంది అనేది చెప్పలేనటువంటి ఒక బాధ. చెప్పుకుంటాం కానీ ఏమవుతుంది, ఫలితం ఏముంది అంటే ఈయన కన్ఫర్డ్ టు బి ఐఏఎస్ అని అనుకుంటున్నాను నేను. డిప్యూటీ కలెక్టర్ కింద పనిచేస్తున్నటువంటి ఒక ఆయన్ని వాళ్ళు పట్టుకున్నారు, మేడ్చల్ మల్కాజ్గిరికి సంబంధించి ఉన్నటువంటి దాన్ని. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్ నివాసాల్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. ఆయనకి చెందిన 7 ఇళ్లలో ఏసీబీ ఏకకాలంలో తనిఖీలు చేస్తోంది. ఆదాయానికి మించి ఆస్తుల అంశంలో కేసులు నమోదు చేశారు. వంశీమోహన్ బంధువులు, సన్నిహితుల కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. శేర్లింగంపల్లి, హైదరాబాద్కు సమీపంలో ఇతర కమర్షియల్ ప్రాంతాల్లో వంశీమోహన్ ఆర్డీఓగా పనిచేశారు. భారీగా ప్రభుత్వ భూముల్ని కాజేసినట్టుగా పెద్ద ఆరోపణలు ఆయన మీద వచ్చాయి. అబ్దుల్లాపూర్ మెట్, పిగ్లీపురంలో మొత్తం 8 ఎకరాల పైచిలకు ప్రభుత్వ భూమిని కాజేసి ముందు తన మామగారి పేరు మీదకి దాన్ని రిజిస్టర్ చేయించుకొని ఆ తర్వాత ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారికి దాన్ని ధారాదత్తం చేసి దానికి బహుమానంగా అతను నిర్మించే దాంట్లో 10 ప్లాట్లు గిఫ్ట్ డీడ్ కింద చేయించుకున్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆస్తులు 100 కోట్ల పైచిలకే ఉన్నాయి. 100 కోట్లు కాదు సార్, 100 కోట్లు. అది 100, 200, 300 ఎన్ని 100 కోట్లు అనేది తెలియదు. 10 అయితే గిఫ్ట్ డీడ్ చేయించుకున్నాడు. ఇది కాకుండా ఇంకా మిగతా ఉన్నటువంటివి సోదాల్లో కనిపిస్తున్నటువంటి దాంట్లో క్యాష్ చాలా తక్కువే కనిపిస్తుంది. మహా అయితే లక్ష చిల్లర దాకా ఉండొచ్చేమో, అంతకుమించి పెద్ద కనిపించట్లేదు. అకౌంట్ పేపర్స్ ఇవన్నీ కూడా చూస్తే దస్తావేజులు అవన్నీ, అలాగే వెండి వస్తువులు, బంగారు వస్తువులు పెద్దగా ఏం కనిపించట్లేదు. మనోడికి వాచీలు పిచ్చి బాగా ఉన్నట్టుంది. వాచీలు మాత్రం దగ్గరగా ఒక 15-20 వాచీలు దాకా ఉన్నాయి. అది గోల్డ్ వాచీలు కాకపోవచ్చు, బట్ అందులో అన్ని బ్రాండెడ్ వాచీలు లాగే ఉన్నాయి. మొత్తం ఒక 20 వాచీల దాకా కనిపిస్తున్నాయి ఇలాగా ఉన్నటువంటిది ప్రాథమికంగా. సో ఇంకా డీటెయిల్స్ అయితే తెలియాలి. డిప్యూటీ కలెక్టర్ కాదు, కలెక్షన్ కింగ్ అనమాట. అసలు 100 కోట్లు ఎక్కడి నుంచి వస్తుంది? అలాగే ఇక్కడ ఈ డిప్యూటీ కలెక్టర్లా చేసిన దానికి సహకరించినటువంటి వాళ్ళు ఎవరు, వాళ్ళకి ఎంత వాటాలు ముట్టాయి, ఇదంతా చూసుకుంటే సామాన్యుడా ఇన్ని అడుగుతున్నా, ఎందుకు కట్టాలి నువ్వు పన్ను? ఎవడికి కట్టాలి నువ్వు పన్ను? ఈ కాక్రోచ్ వాడు ఎవడో కొత్త ఉద్యమం తీసుకొచ్చాడు చూసావా, అలాగా పన్ను ఎందుకు కట్టాలి మేము? ఇక్కడ ఇంత అవినీతి చేసేవాళ్ళు ఉంటే వీళ్ళకి జీతాలు ఇవ్వడానికి మేము పన్నులు ఎందుకు కట్టాలి అని అడగలేమా? మనం ప్రభుత్వాలను నిలదీయలేమా? ఇది కావాలి కదా, ప్రశ్నించడం కావాలి కదా. ఒకళ్ళిద్దరు కాదు, కనీసం ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నించుకుంటూ వెళ్తేనే సమాధానం అనేది వస్తుంది. ఇక్కడ జన్జీ ఉద్యమం కాదు, ఇది ప్రజా ఉద్యమం రావాలి. అవినీతి మీద ప్రజా ఉద్యమం రావాలి. సో దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మళ్ళీ మాట్లాడుకుందాం. యాజ్ ఆఫ్ నో ఇది ఉన్నటువంటిది. ఇంకా సోదాలు జరుగుతూ ఉన్నాయి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.